ఐబొమ్మ రవి ఇప్పుడు ఇతని కోసమే ప్రపంచమంతా మాట్లాడుకునే పరిస్థితి. ఎందువల్లంటే ఆయన దాదాపు 21,000 సినిమాలని హ్యాక్ చేసి తన వెబ్సైట్లో ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ సినిమాలన్నింటినీ ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా చూడడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఇది హ్యాకింగ్ అనేది ఎంక్వైరీ ద్వారా తెలియడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడంతో మొదలైంది ఈ యొక్క డిస్కషన్. ఇతనికి సోషల్ మీడియా సాక్షిగా అదేవిధంగా జనాలు కూడా ఇతనికి సపోర్ట్గా కొంతమంది చాలా మంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం నగరంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలు ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ మధ్య ఎక్కడ చూసినా ఐబొమ్మ అన్నది ఒక పెద్ద ఇదయింది. సో రవి అన్న అతన్ని అరెస్ట్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఏ కొత్త మూవీస్ వచ్చినా ఐబొమ్మలో డౌన్లోడ్ చేసి చూడడం అన్నది చాలా ఇది ఉంది. కానీ సడన్ గా ఐబొమ్మ బ్యాన్ చేయడం వల్ల నార్మల్ పీపుల్స్ వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి చూసేంత సోమత అయితే ఎవరికి లేదు. సో దీని పట్ల ఏంటంటే అతన్ని అరెస్ట్ చేయడం అయితే చాలా రాంగ్. అతను అరెస్ట్ చేయడం తప్పైంది. అతని వల్ల కొంతమంది డబ్బులు లేని వాళ్ళు కూడా ఐబొమ్మ డబ్బులు అందులో డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారు కదా. మూవీ అనేది బెటరే కదా. దానివల్ల నాకైతే తప్పని ఎందువల్ల ఏంటంటే ఇప్పుడు స్తోమత లేని వెళ్ళరు. ఇప్పుడు వెళ్ళరు అంటే కొన్ని డబ్బున్న అయితే వెళ్తారు, డబ్బులు లేని వెళ్ళరు కదా టైంకి మూవీస్ కి. అప్పుడు వెళ్ళిన టైంలోనైతే ఐబొమ్మే కదా యూజ్. సో అంతే తప్పే. మిగతా వాటి కోసం నాకైతే తెలియదు. నాకైతే ఐబొమ్మ అయితే తప్పుగా కరెక్ట్గా అయితే అనిపించింది. కరెక్ట్ అయితే కాదనిపించింది. ఇప్పుడంటే సినిమా రేట్లు చూసారు కదా, ఫస్ట్ డే ఎలా ఉంటున్నాయో 1000-2000 చూపిస్తున్నారు. అదే ఐబొమ్మ అనుకోండి పైరసీ దింపేస్తున్నది ఫస్ట్ డేనే. ఇప్పుడు మనం అందరం చూసుకోవచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అయినా సరే ఎవరి దగ్గర ఉంటున్నది, ఎవరి దగ్గర లేదు. అలాగే బోర్డు ఆల్టర్నేటివ్స్ వస్తాయి. అలాగే ఐబొమ్మలోని ఎవరైనా చూసుకోవచ్చు. మనం ఫస్ట్ నుంచి మన చిన్నప్పటి నుంచి అయితే తెలిసింది మూవీ రూల్స్ మనకి. ఆ మూవీ రూల్స్ వాడు ఎప్పుడు కూడా దొరకడు. ఈ ఐబొమ్మ మీద పెట్టిన శ్రద్ధ ఏదో ఈ పోలీసులు వేరే వీటి మీద పెడితే బాగుండు. ఆడెవడో ఏదో చేసుకున్నాడు, ఆడిష్టానికి చేసుకున్నాడు, మనమేం చేయలేము. ఈ సినిమాలు రేట్లు పెంచడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చూసి తగ్గించాలి. ఇప్పుడు ఎలాగో వీడు దొరికాడు కాబట్టి ఇప్పటికైనా తగ్గిస్తారని చూస్తున్నాం. అలాగే ఆడివైపు కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే అవి మూవీ చూసినప్పుడు ఆ బెట్టింగ్ ప్రమోషన్లు ఇంకేవేవో చేశాడని కొన్ని చెప్పారు కదా, అవి కూడా తప్పే. ఐబొమ్మ సపోర్ట్ చేస్తున్నట్టు నేను అనట్లేదు. అంటే ఇప్పుడు మూవీ వాళ్ళు అంత టికెట్ రేట్లు పెట్టారు కాబట్టి సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతంత ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు ఫ్యామిలీ మనకి ఇన్కమ్ ఎంత ఉంటుంది మామూలుగా ఇంట్లో సండే పూట సినిమా అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మనిషి అంతా ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళాలంటే మినిమం 2K 3K పెట్టాల్సి వస్తుంది. అంతా మనం పెట్టలేం కదా సండే పూట. మళ్ళీ అది పెట్టినా సరే మళ్ళీ ఇంటర్వెల్ లో పాప్కార్న్ రేట్ అవి ఇవి అని అవి పెంచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఐబొమ్మ అంటే మామూలు డౌన్లోడ్ చేసుకొని టీవీలో వేసుకొని ఇంట్లో బిర్యానీ వండుకొని తింటే అయిపోతుంది. ఓ పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసుకుంటే ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే. అంటే అదర్ కంట్రీస్ కి మన వల్ల డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు అటు పైరసీ చేసే వాళ్ళు వేరే కంట్రీ డబ్బులు మనకు లాస్ అయిపోవడం. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసుకుని మన మిడిల్ క్లాస్ ఓటీటీలో ఎంత రేట్లు పెట్టి సినిమా చూసే వాళ్ళకి ఓటీటీ పోయింది. ఓ బాధ ఉంది, ఆడు అరెస్ట్ అయినందుకు ఆనందంగానే ఉంది. సో ఇంక నుంచి సినిమాలు థియేటర్లో చూడాలి. ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.